అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని 69 లక్షల తెలంగాణ రైతాంగ కుటుంబాలకు అంకితం చేయడానికి రెవెన్యూ శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారిని, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, సహచార మంత్రివర్గ సభ్యులను, పార్లమెంట్ సభ్యులను, శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులను, ప్రభుత్వ సలహాదారులను, వివిధ కార్పొరేషన్ చైర్మన్లను, చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారిని, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారిని, అదేవిధంగా ప్రభుత్వ ప్రతినిధులైన జిల్లా కలెక్టర్లను, రెవెన్యూ సిబ్బందిని అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి ఒక మంచి పండగ వాతావరణంలో భూభారతి చట్టాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా. మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఈ ప్రాంతం వందల సంవత్సరాల నుంచి జరిగిన పోరాటాలన్నీ కూడా భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. ఆనాటి కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో పోరాటాలు చేసిన ఆ తర్వాత నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చాకలి ఐలమ్మలు, దొడ్డి కొమరయ్యలు గలమెత్తిన ఆ తర్వాత ప్రజాస్వామిక దేశంలో దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్టు సోదరులు పోరాటాలు చేసిన ఈ పోరాటంలో అమరులైన ప్రతి ఒక్కరూ భూమితో తమకు ఉన్న అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని చేసిన పోరాటాలు. ఆ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు ప్రజల యొక్క సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు భావించారు. భూమి అనే చర్చ ఎప్పుడొచ్చినా బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, పి నరసింహారావు గారు కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో జరిగిన భూసేకరణ ఒకనాడు వేలాది ఎకరాలు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర ఉన్న భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూ పరిమితి చట్టాలు తెచ్చి వాళ్ళ దగ్గరున్న లక్షలాది ఎకరాలను ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం తెచ్చే భూ కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేపట్టారు. అదేవిధంగా వారసత్వంగా వచ్చిన భూములు కావచ్చు, తమ శ్రమతో కొనుగోలు చేసిన భూములు కావచ్చు, అటవీ భూమి హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు కావచ్చు, ఈ అన్ని భూముల యొక్క హక్కులను రెవెన్యూ శాఖ భద్రంగా పొందుపరిచి వాళ్ళ హక్కులను ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థలో గ్రామాలలో పట్వారీలు భూముల వివరాలను నమోదు చేసేవాళ్ళు. ఆ పట్వారీలు నమోదులు చేసిన భూముల వివరాలు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కావడంతో గ్రామాలలో ఉండే రెవెన్యూ రికార్డులన్నీ కూడా మండల కేంద్రాలకు, మండల వ్యవస్థ వచ్చిన తర్వాత మండలాలకు తరలిపోయినాయి. భూమికి సంబంధించి ప్రభుత్వం ఆ తర్వాత తీసుకొచ్చిన పరిణామాలలో విఆర్ఓ, విఆర్ఏలను తీసుకొచ్చి ప్రభుత్వ అధికారులుగా, ప్రభుత్వ ప్రతినిధులుగా గ్రామాలలో ఉండే భూముల యొక్క సమాచారాన్ని సేకరించి మండల కేంద్రాలలో మండల రెవెన్యూ ఆఫీసర్సు లేదా తహసీల్దార్ దగ్గర భద్రపరిచారు. చాలా వరకు భూ వివాదాలు ఉన్న కోర్టు కేసుల్లో ఉన్న భూములు తప్పితే 95% భూములకు సంబంధించిన వివరాలు ప్రక్షాళన చేసి 4-5 దశాబ్దాలు ఈ భూముల యొక్క వివరాలను సేకరిస్తూ ప్రక్షాళన చేసి ప్రజలకు
ఈ రికార్డులను అందుబాటులో